హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మన ఫాలోవర్స్లో కొంతమంది సార్ మాకు విజువల్ స్టూడియో కోడ్లో స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, దాన్ని స్టార్టప్ ఎలా చేయాలో మాకు చేసి చూపించండి సార్ అని చెప్పి అడుగుతున్నారండి. సో దానిలో భాగంగా ఈరోజు నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో జనరల్గా మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్కి ఎక్లిప్స్ అలాగే ఎస్టీఎస్ స్ప్రింగ్ టూల్ సూట్ ఏదైతే ఉందో స్ప్రింగ్ టూల్ సూట్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో స్ప్రింగ్ టూల్ సూట్ అన్నది అంతలా ఎందుకు దాన్ని యూజ్ చేస్తాము అంటే అది స్ప్రింగ్ కోసం డెడికేటెడ్ కాబట్టి. సో ఏదైతే మనకి వర్క్ స్పేస్ సపోర్ట్ కానీ ఇదంతా కూడా స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్కి తగ్గట్టుగా అది క్రియేట్ చేయబడింది కాబట్టి ఆ ఎక్స్టెన్సివ్ సపోర్ట్ బై డిఫాల్ట్ దాంట్లో ఉంటుందన్నమాట. అదే మనకి విజువల్ స్టూడియో కోడ్ అన్నది ఏంటి, ఇది ఒక జనరిక్ ఎన్విరాన్మెంట్ కదా. సో అంటే ఇందులో జావా ప్రోగ్రామ్స్ చేసేయచ్చు, పైథాన్, జావా స్క్రిప్ట్ అన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ అన్నీ కూడా ఇందులో చేసేస్తూ ఉంటాం. సో కాబట్టి ఇది ఒక జనరల్ ఎన్విరాన్మెంట్ కాబట్టి బై డిఫాల్ట్ స్ప్రింగ్ బూట్కి తగ్గ సెటప్ అనేది దీంట్లో సెట్ చేసి ఉండదన్నమాట. సో దానికోసం మనం ఏం చేయవలసి ఉంటుంది, సో మనం కొన్ని ఎక్స్టెన్షన్స్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో జావాకి కొన్ని ఎక్స్టెన్షన్స్ అవసరం పడతాయి, అలాగే స్ప్రింగ్ బూట్కి కొన్ని ఎక్స్టెన్షన్స్ అవసరం పడతాయి. సో ఇవి మనం ఇన్స్టాల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఏదైనా సరే ఫస్ట్ మన సిస్టంలో జేడీకే ఇన్స్టాల్ చేసి ఉండాలి. సో వన్స్ జేడీకే ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో విజువల్ స్టూడియో కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్లో నేను చేసినటువంటి వీడియో తాలూకా లింక్ ఇస్తాను, ఫాలో అయ్యి మీరు విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏవైతే ఎక్స్టెన్షన్స్ చేసి చూపిస్తానో అవి మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఒక శాంపుల్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం వరకు, ఒక డెమో ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం వరకు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది ప్రాక్టికల్గా చేసి చూపించాను ఇందులో. సో ఇదే స్టైల్ ఫాలో అవుతూ మనం ఇంకా జావా ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ కూడా విజువల్ స్టూడియో కోడ్లో చేసేయచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి ఒక్కసారి ప్రాక్టీస్ చేసి విడిచిపెట్టేయండి. మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా ఎన్విరాన్మెంట్లో విజువల్ స్టూడియో కోడ్లోనే చెయ్యండి అని అనేటప్పుడు మీరు వెంటనే దాన్ని చేసేలాగా రెడీ అయిపోతారు. ఓకే, సో ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్లో ఏ ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేయాలి, స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది ప్రాక్టికల్గా చూసేద్దాం ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్లో విఎస్ కోడ్ అంటాం కదా, మన విజువల్ స్టూడియో కోడ్లో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఏ విధంగా చెయ్యాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో వన్స్ విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ ఫోల్డర్ అని చెప్పి డెస్క్టాప్ మీద ఉండేటటువంటి స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ని లోడ్ చేసేస్తాను. ఓకే, సో ఇక మీదట మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్స్ ఇంకా ఇందులో వస్తాయి అన్నట్టు. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అసలు ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది చూడాలి. సో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, అంతకంటే ముందు మనకి సెటప్ ఏం అవసరం ఉంటుంది. ఫస్ట్ మనం ఎలాగూ జేడీకే ఇన్స్టాల్ చేసి ఉంటాం కదా, ఆల్రెడీ జావా ఇన్స్టాల్ చేసే ఉంటాము. సో ఇన్స్టాల్ అయ్యిందా లేదా చూడాలి అనుకుంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ టెర్మినల్కి వెళ్ళి న్యూ టెర్మినల్కి వెళ్దాం. సో న్యూ టెర్మినల్కి వెళ్ళి ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ మీరు కమాండ్ ప్రాంప్ట్కి షిఫ్ట్ అయిపోండి, ఈ యారో మార్క్ క్లిక్ చేసి ఇక్కడ సింపుల్గా జావా -వెర్షన్ అని చెప్పి మీరు ఇస్తే మన దగ్గర జావా ఏ వెర్షన్ ఇన్స్టాల్ అయి ఉంది ప్రెజెంట్ అన్నది కనిపిస్తుంది అనమాట. సో ప్రెజెంట్ 21.0.6 అన్నది మన దగ్గర ఇన్స్టాల్ అయి ఉంది. సో ఫస్ట్ ఈ జేడీకే అనేది ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి. అయిన తర్వాత మనం కొన్ని ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేయాలండి. ఇక్కడ చూసారా ఇలాంటి ఐకాన్ ఉంది కదా, దీని మీద మీరు మౌస్ పాయింట్ చేసిన ఎక్స్టెన్షన్స్ అని చెప్పి వస్తూ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ ఒక సెర్చ్ బాక్స్ అనేది వస్తుంది. ఇక్కడ సో నేను చెప్పింది ఒక్కొక్కటి మీరు టైప్ చేస్తూ ఓకే, సో వాటిని ఇన్స్టాల్ చేస్తుంటే సరిపోతుందన్నమాట. సో ఇందులో ఫస్ట్ది లాంగ్వేజ్ సపోర్ట్ ఫర్ జావా. సో లాంగ్వేజ్ సపోర్ట్ ఫర్ జావా అని సెట్ చేస్తే మనకి రెడ్ హ్యాట్ వాళ్ళది ఇది ఒకటి వస్తుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు అన్ఇన్స్టాల్ అని చూపిస్తూ ఉంది. అదే మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఫస్ట్ టైం దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే బటన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే ఆ ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ జావా డీబగ్గర్ అని చెప్పి సెర్చ్ చేయండి.
ఆ జావా డీబగర్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అది కూడా నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు అన్ఇన్స్టాల్ అని చెప్పి వస్తుంది. సో మీకు ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ వస్తుంది, అది క్లిక్ చేసి డీబగర్ ఫర్ జావా ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ జావా సపోర్ట్ కోసం. నెక్స్ట్ స్ప్రింగ్ బూట్ సపోర్ట్ కోసం కూడా కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, అవి కూడా ఇన్స్టాల్ చేసేద్దాం. సో ఇంకా జావాకి సంబంధించి జావా టెస్ట్ రన్నర్ అని చెప్పి ఉంటుంది. సో ఈ టెస్ట్ రన్నర్ నేను ఇంకా ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూడండి ఇన్స్టాల్ బటన్ వచ్చింది కదా, సో క్లిక్ చేస్తే అది కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ తర్వాత మనం మావెన్లో ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం కాబట్టి సో మావెన్ ఫర్ జావా అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి అది కూడా ఇన్స్టాల్ చేసేయండి. నెక్స్ట్ది ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ జావా అని ఉంటుంది. సో ఇది కూడా ఇన్స్టాల్ చేసేయండి. ఇవన్నీ కూడా మనకి జావా సపోర్ట్ కోసం అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్ప్రింగ్ బూట్కి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ స్ప్రింగ్ బూట్ ఎక్స్టెన్షన్ ప్యాక్ అని చెప్పి ఒక్కసారి మీరు సెర్చ్ చేయండి. సో స్ప్రింగ్ బూట్ ఎక్స్టెన్షన్ ప్యాక్ అని మీరు సెర్చ్ చేస్తే మనకి సో స్ప్రింగ్ బూట్ ఐకాన్తోని మనకి ఎక్స్టెన్షన్ ప్యాక్ అనేది వస్తుంది. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే, సో ట్రస్ట్ పబ్లిషర్స్ అండ్ ఇన్స్టాల్. సో ఎస్, మనకి ఇది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ చేయడానికి సరిపడా సపోర్ట్ అంతా కూడా మనకి విజువల్ స్టూడియో కోడ్లో వచ్చేసిందండి. ఇక మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు మనం న్యూ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో న్యూ ప్రాజెక్ట్ కోసం Ctrl+Shift+P. ఓకే, సో Ctrl+Shift+P మనం క్లిక్ చేస్తే మనకి ఎలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకి స్ప్రింగ్ ఇనీషియలైజర్ అని చెప్పి ఉంటుందండి. సో కొన్ని క్యారెక్టర్స్ మనం టైప్ చేస్తే స్ప్రింగ్ స్పేస్ ఇని అని టైప్ చేస్తే మనకు వచ్చింది చూడండి. ఇక్కడ స్ప్రింగ్ ఇనీషియలైజర్లో క్రియేట్ ఏ మావెన్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుందాం. సో స్ప్రింగ్ బూట్ వెర్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, అలాగే జావా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో com.example ఇలా మనకి అడుగుతోంది. సో com.group ID TWZ అని చెప్పి ఇచ్చేస్తాను. ఓకే, సో తర్వాత ఆర్టిఫాక్ట్ ఐడి డెమో అని చెప్పి ఉంచేస్తూ ఎంటర్కి ప్రెస్ చేసేస్తున్నాను. సో ఇన్పుట్ ప్యాకేజ్ నేమ్ ఈ విధంగా వస్తుంది అంటుంది, ఎంటర్కి ప్రెస్ చేసేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా జార్ వార్ అని చెప్పి దేంట్లో మనం ప్యాకేజ్ చేస్తాము అని చెప్పి అడుగుతోంది. సో మనం ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జార్ సెలెక్ట్ చేసుకున్నాను. జావా వెర్షన్ ఎంత తీసుకోవాలని అడుగుతుంది, 21 సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా డిపెండెన్సీస్ ఏమైనా కావాలా అని చెప్పి సెలెక్ట్ చేసుకోమని మనల్ని అడుగుతోంది. సో మనకి ఏమైనా డిపెండెన్సీస్ కావాలి అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి pom.xmlలోకి వచ్చి లోడ్ అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. సో సింపుల్గా ఎంటర్కి ప్రెస్ చేసేస్తున్నాను. ఓకే, ప్రాజెక్ట్ ఎక్కడ క్రియేట్ చేయాలని అడుగుతోంది. ఎలాగో స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ అని చెప్పి ఇచ్చాం కాబట్టి సో ఈ ఫోల్డర్లోనే మనం క్రియేట్ చేయమని చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెమో ప్రాజెక్ట్ కాబట్టి డెమో అని చెప్పి ఒక ఫోల్డర్ దీంట్లో క్రియేట్ చేసేసి అది సెలెక్ట్ చేసేస్తాను. అందులో ప్రాజెక్ట్ క్రియేట్ చేయమని చెప్పేస్తాను. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్ మెయిన్ జావా అండ్ ఎస్ మన ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్గా ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి కాస్త కిందకి స్క్రాల్ చేస్తే మనకి రన్ జావా ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుండి డైరెక్ట్గా రన్ చేసేయచ్చు, లేదు అంటే ఎక్కడైనా డైరెక్ట్గా మనకి రన్ జావా ఐకాన్ ఉంటుంది. సో అది క్లిక్ చేసుకుంటే మనకి ఇంకా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిపోయి రన్ అయిపోవడం, స్టార్టెడ్ డెమో అప్లికేషన్ అని చెప్పి మనకి రావటం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంకా ఇదే స్టైల్ అప్లై చేస్తూ మీరు కంప్లీట్గా స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా విజువల్ స్టూడియో కోడ్లో చేసుకోవచ్చు. అయితే మనం ఏదైతే ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసామో అవన్నీ మీరు ఇన్స్టాల్ చేస్తే ఎస్ మీకు ఈ విధంగా రన్ అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ని చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, ఒక్కసారి ప్రాక్టీస్ చేసి విడిచిపెట్టేయండి, మీకు లాంగ్ టైం గుర్తుండిపోతుంది. ఎప్పుడైనా ఏదైనా ఎన్విరాన్మెంట్లో విజువల్ స్టూడియో కోడ్లో వర్క్ చేయాల్సి వస్తే మీరు వెంటనే స్టార్ట్ చేయడానికి అది అవకాశం ఇస్తుందన్నమాట.
ఫ్రెండ్స్ అలాగే మీరు స్ప్రింగ్ బూట్ కానీ జావా ఫుల్ స్టాక్ కానీ ఈజీగా నేర్చుకోవాలి అని అనుకుంటే ఒక్కసారి మన తెలుగు వెబ్ గురు ఛానల్ ప్లేలిస్ట్కి రండి. ఇక్కడ జావా ఫుల్ స్టాక్ కంప్లీట్ కోర్స్ కానీ లేదు అంటే స్ప్రింగ్ బూట్ అంటే ఫ్రమ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ బేసిక్స్ దగ్గర నుండి స్ప్రింగ్ బూట్ మొత్తం కోర్స్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయండి. సో చాలామంది మన కోర్స్ ఫాలో అయ్యి వాళ్ళ కెరియర్లో సక్సెస్ అయ్యారు. సో చాలా ఈజీగా ఉంటుంది. బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు ప్రాజెక్ట్తో పాటు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఇంకా ఎక్కడ నేర్చుకుంటున్నా లేదు మీరు స్ప్రింగ్ బూట్ కానీ జావా ఫుల్ స్టాక్ కానీ నేర్చుకోవాలి అని ప్లాన్ చేస్తున్నా సో మన ప్లేలిస్ట్ చూడండి. మీరు ఇంకా ఎక్కడా కూడా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్గా ప్రాక్టికల్ అప్రోచ్తో కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటారు. ఓకేనా? మీరు ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక యూస్ఫుల్ టాపిక్తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.